మార్పులు చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుంచి వర్తిస్తుంది. కానీ ఆర్బీఐ సూచనల ప్రకారం మే 1, 2025 నుంచి విత్డ్రాకు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. పెన్షనర్లకు మోదీ సర్కార్ భారీ శుభవార్త. 7,500 రూపాయలకు పెరగనున్న పెన్షన్. చాలా ఏళ్లుగా భారత్లో కార్మిక సంఘాలు, పెన్షనర్ గ్రూపులు ఈపీఎస్ 95గా పేర్కొనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2014లో ₹1,000గా నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్ను అప్డేట్ చేయలేదు. ఈ డిమాండ్ను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ ఈ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపుని ఇచ్చింది. దీంతో పెన్షన్ అమౌంట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 1995లో ప్రారంభించిన ఈపీఎస్ 95 అనేది రిటైర్ అయిన తరువాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే స్కీమ్. ఇది కనీసం 10 ఏళ్లుగా పెన్షన్ ప్లాన్కు కాంట్రిబ్యూట్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలను అందిస్తుంది. అయితే 10 ఏళ్ల క్రితం నిర్ణయించి ₹1,000 మినిమం పెన్షన్ ఇప్పుడు ఏమాత్రం సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మే నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను కోరింది. ఈపీఎస్ థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. ఈ రివ్యూ స్కీమ్ అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ను సూచించే లక్ష్యంతో జరుగుతుంది. 30 ఏళ్లలో ఇలాంటి రివ్యూ జరగడం కూడా ఇదే మొదటిసారి. 2025 చివరికి పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కమిటీ రిపోర్టు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. 2014 నుంచి జీవన వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది, కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉందని తెలిపింది. ఈ అంశాన్ని అత్యవసర భావనతో పరిగణించి కనీస పెన్షన్ పెంచాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది. 2020లో కనీస పెన్షన్ 2,000కి పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి తెలిపింది. కానీ ఆర్థిక శాఖ దాన్ని తిరస్కరించింది. 2024 నుంచి 2025 బడ్జెట్కు ముందు ఈ ఆలోచన మళ్లీ చర్చకు వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో రిటైర్డ్ ఏపీఎస్ 95 ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పెన్షన్తో పాటు డియర్నెస్ అలవెన్స్ పెంచాలని కోరారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు రిటైర్మెంట్ చేసిన వారికి సహాయం చేయడానికి ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగి సంఘాలు చాలా కాలంగా ₹7,500 పెన్షన్ను డిమాండ్ చేస్తున్నాయి. థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపు లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లలో ఆశ కలిగిస్తుంది. జీవన వ్యయాలు పెరుగుతున్నందున పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం అందిస్తుంది. 2005 చివరి నాటికి గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. పసిడి ప్రియులకు ఊరట. శాంతించిన బంగారం ధర మరింత భారీగా తగ్గే అవకాశం. ప్రస్తుతం ధర ఎంతంటే వరుసగా 3 రోజుల పాటు రికార్డుల మీద రికార్డులు మోగిస్తూ మోతమోగిన బంగారం నేడు కొంచెం శాంతించింది. చరిత్రలో తొలిసారిగా ₹1,00,000 దాటిన బంగారం ఈరోజు ఆ మైలురాయి నుంచి దిగివచ్చింది. ఏప్రిల్ 23వ తేదీ బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,350 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,150. 1 కేజీ వెండి ధర 1,11,000 పలికింది. బంగారం ధర వరుసగా పెరిగిన అనంతరం కొత్తిమీర రిలీఫ్ అందించింది. దీనికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. అమెరికాలో ప్రస్తుతం ఒక ట్రాయ్ ఔన్స్ $40 ధర తగ్గి $3,250 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీనితో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం లాభాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే ఈ తగ్గుదల దీర్ఘకాలికంగా కొనసాగుతుందా లేక స్వల్పకాలికమైనదేనా అనేది ముందు తెలియనుంది. ఎందుకంటే ఇంకా అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో
ఇతర దేశాలపైన ప్రకటించిన సుంకాలపైన 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేత చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కాల వ్యవధి భవిష్యత్తులో పొడిగిస్తారా లేక టారిఫ్ల విషయంలో ఆయా దేశాలతో సంప్రదింపులు జరిపి తగ్గిస్తారా అనేది భవిష్యత్తులో తేలనుంది. దీనికి తోడు అమెరికాలో మాంద్యం భయాలు సైతం ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుదల లేక తగ్గుదల అనేది ఆధారపడి ఉంది. అయితే దేశీయంగా మాత్రం పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభమైంది. దీంతో బంగారానికి డిమాండ్ సైతం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెరిగిన బంగారం ధరలు పసిడి ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. లైఫ్లో చంద్రబాబు చేసిన 10 తప్పులు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి 75 ఏళ్లు నిండాయి. ఈ 75 ఏళ్లలో 50 ఏళ్లు రాజకీయాలతోనే గడిచిపోయాయి. యూనివర్సిటీ రాజకీయాల నుంచి నేషనల్ పాలిటిక్స్ వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి 75 ఏళ్లు నిండాయి. ఈ 75 ఏళ్లలో 50 ఏళ్లు రాజకీయాలతోనే గడిచిపోయాయి. యూనివర్సిటీ రాజకీయాల నుంచి నేషనల్ పాలిటిక్స్ వరకు తనదైన ముద్ర వేసుకున్న బాబు రాజకీయాలే జీవితంగా బ్రతికారు. రాజకీయ మనుగడ కోసం ఎత్తులు జిత్తులు, వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు, తెర వెనుక మంత్రాంగాలు ఎన్నో చేశారు. ఏం చేసినా అది రాజకీయం కోసమే, అధికారం కోసం మాత్రమే. ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసిన తప్పులేంటి? ఆయన సక్సెస్ వెనుక కనిపించని మరకలేమిటి? వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదువుతూ యూనివర్సిటీ రాజకీయాలతో పొలిటికల్ లైఫ్ మొదలుపెట్టిన బాబు 1978లో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1980లోనే ఆయన ఎమ్మెల్యే అయిన 3 ఏళ్లకే మంత్రి అయ్యారు. యువకమ్మ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలి, అది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆ పదవి కోసం కాంగ్రెస్లో కరణం బలరామకృష్ణ, చంద్రబాబు నాయుడు పోటీ పడ్డారు. ఏం మాయ చేశాడో తెలియదు. గతంలో రౌడీ షీటు ఉందని నెపంతో కరణం బాలరామకృష్ణయ్యకు నిరాకరించి చంద్రబాబుకు మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత కరణం బలరాం మళ్ళీ జీవితంలో మంత్రి కాలేకపోయాడు. చంద్రబాబు నాయుడు మాత్రం లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1983లో కాంగ్రెస్ తరపున చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత 1984లో మామగారి పార్టీ టీడీపీలో లేటుగా చేరాడు చంద్రబాబు నాయుడు. 1985 నుంచి ఈరోజు వరకు మళ్ళీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు సిబిఎన్. అయితే ఇంత అన్స్టాపబుల్ కెరీర్లో చంద్రబాబు కొన్ని దారుణమైన తప్పులు చేశారు. అపర చాణక్యుడు అని పేరు పడిన బాబు అవసరాల కోసమో గెలుపు కోసమో కొన్ని తప్పులు చేశాడు. పొలిటికల్ కెరీర్లో ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఇప్పటికీ ఆ మరకలు పోలేదు.